గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కొన్ని సర్వేలేమో ఓపెన్ అప్ అయినాయి. మన కేకేదైతే చాలా అగ్రెసివ్ చేస్తాడు. హర్యానా, మహారాష్ట్ర ఫెయిల్ అయింది. బట్ గత ఎన్నికల్లో 19లో జగన్ విక్టరీ కానీ, మొన్న చంద్రబాబు గారు కానీ ఆల్మోస్ట్ ఆల్ అక్యురేట్, ఈవెన్ ఫిగర్స్తో సహా ఇచ్చాడు. బాగా ఎక్సర్సైజ్ చేస్తాడు. యంగ్, ఇట్స్ వెరీ పర్ఫెక్ట్. అంటే సర్వేలు అట్లా చాలా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడైతే సర్వేలు వచ్చినాయి, మీడియా వచ్చినప్పుడు ఏ మీడియా లేదు కదా 70లో. ఈ దేశంలో ఇందిరాగాంధీ గారు ఓడిపోయారు ప్రధానిగా ఉండి, అట్లనే రామారావు గారు చీఫ్ మినిస్టర్గా ఉండి హానెస్ట్ గవర్నమెంట్ నడిపి అతను కల్వకుర్తిలో ఓడిపోయాడు. 89లో పోయి కాంగ్రెస్ వచ్చింది. స్వయంగా ఎమ్మెల్యే కూడా 2 కాన్స్టిట్యున్సీ హిందూపూర్ చేస్తే. నేను కూడా ఏమీ నిమిత్త మాత్రం కాదు, కొన్ని తప్పాయి. బట్ ఓవరాల్ మెజార్టీ అభిప్రాయాలు బై ఎలక్షన్స్ కానీ రిజల్ట్స్ కానీ ఏదైతుందో మెజార్టీ అంటే 78 ఆన్వర్డ్స్. మేము టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నేను 78లనే డబ్బులు అంటే ఆ జమాన్లో 1000, ఇప్పుడు లక్షలు కట్టే అలవాటు ఉంది. ఏదైతుందో నా మీద డిపెండ్ అయ్యి ఈ మధ్య కాలంలో కూడా చాలామంది ఏదైతుందో అంటే నేను ఫస్టే చెప్తాను, బై బ్యాలెన్స్ ఆఫ్ దానికోసం ఏదైతుందో 1కి 4 సార్లు ఎవరైనా అడిగేది ఉంటే కొంత లిమిటెడ్, అది మీ ఇష్టం, నా అభిప్రాయం ఎట్లుంది అని. బట్ సర్వేలు మాత్రము 2 మెయిన్ చూసినప్పుడు, చాణక్య కానీ తర్వాత కేకే కానీ, ఇది 17, అది 5%. ఇంకా మీడియా ముందుకు రాని సర్వేలు కూడా ఉన్నాయి. అవును, నేషనల్ లెవెల్లో చేసిన ఒక 2 బృందాలు, ఈ రాష్ట్రంలో చేసిన ఒక 4. నేను ఈ 2 days నుంచి మాట్లాడుతున్నాను. వాళ్ళ కోసం, ఆ ట్రాక్ కోసం ఎప్పుడు చేస్తూ ఉంటారు. నిన్న ఒక సీనియర్ జర్నలిస్టు ఢిల్లీలో పనిచేశాడు, ఇక్కడ పనిచేశాడు, ఎలక్ట్రానిక్ ప్రింట్ పనిచేసి దాని పని మీదనే ఉన్నాడు. నిన్న కంప్లీట్ అయింది, ఇంకా గ్రాఫిక్ చేయలేదు. బట్ అతను చెప్పేది ఏదైతుందో అంటే బాగా పర్ఫెక్ట్ చేస్తాడు. వాళ్ళ దానికోసం కంటిన్యూటీ కోసం ఆంధ్ర తెలంగాణలో ఆయనకుండే పరిచయాలు, అభ్యర్థులు, కొన్ని లోకల్ బాడీలో కానీ అంటే మున్సిపాలిటీ కానీ పంచాయతీ ఎన్నికలు చేశాడు, ఎమ్మెల్యే ఎలక్షన్ చేశాడు, ఎంపీ ఎలక్షన్ చేశాడు. బాగా పర్ఫెక్ట్ చేస్తాడు. ఎవరి కోసమో కాదు, అది ఏదో మీడియాలో వచ్చి లెక్చర్ కొట్టాడు అతను కాదు. ఇంకోతనైతే నేషనల్ లెవెల్లో దాదాపు 15 సంవత్సరాలకి వెళ్ళి చేస్తా ఉన్నాడు నేషనల్ లెవెల్లో. ఓకే, నేను అనుకుంటున్నా ఇట్ ఈజ్ అండర్ 1 to 5లో ఉంటాడు. హయ్యెస్ట్ పేడ్ ఆఫ్ పిల్లలకి ఇస్తాడు. త్రిపుర అటువంటి రాష్ట్రంలో 2 సార్లు, హిమాచల్ ప్రదేశ్, యూపీ, బీహార్. సో బాగా హానెస్ట్ అండ్ సిన్సియర్ అండ్ వెరీ నాలెడ్జ్. నేను చూసినప్పుడు అది కమ్అవుట్ కాలే, వాళ్ళ కోసం చూశారు. బట్ నేను ఇంకా వేరే పిల్లలు అంటే దాదాపు వాళ్ళు ఒక 6-7 ఏళ్ళకి వెళ్ళి చేస్తున్నారు, ఈ ఆఫీసులు పెట్టి చేస్తున్నారు. వాళ్ళతో కూడా మాట్లాడాను నేను 2 రోజులకి వెళ్ళి మాట్లాడినప్పుడు. ఎవరు చూసినా కూడా ఎడ్జ్ ఆఫ్ బీఆర్ఎస్ ప్రజల 3. బట్ వ్యక్తిగతంగా అనుకున్నప్పుడు నాకు స్టిల్ ఇప్పటికీ మైనార్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓట్లు క్రిస్టియన్ అండ్ ముస్లిం మోర్ దాన్ 1,10,000 ఉన్నాయి 396లో. అవును, ఆ ఓట్లు అనుకున్నప్పుడు అది మెజార్టీ పరంగా 65-70% పోల్డ్ ఓట్స్లో వస్తాయనే నమ్మకం నాకుండి, తర్వాత క్యాండిడేట్ 2 సార్లు శాసనసభకు ఓడిపోయి, ఒకసారి ఇండిపెండెంట్, ఒకసారి ఎంఐఎం, 2 సార్లు కార్పొరేట్లు ఓడిపోయి, అయినా వాళ్ళ ఫాదర్ పోలీస్ స్టేషన్, రౌడీ షీటర్ ఇవన్నీ పక్కకు పెట్టారు. బట్ సర్వీస్ కొన్ని వేల మందికి ఏదైతుందో సినీ కార్మికులకు కానీ, బీదసార కానీ, ఎడ్యుకేషన్ కోసం కానీ ఏదైనా అక్కడ ఇబ్బందులు వస్తే బయట ఏం చేస్తారా ఇది సంగతి అనేది వేరే సంగతి. ల్యాండ్ దందా చేస్తారా, ఇవి చేస్తారా, ఎవరన్నా సెటిల్మెంట్లు చేస్తారా అనేది నాకు తెలియదు. వ్యక్తిగతంగా నాకు మంచి శ్రీశైలం గారు పరిచయం. బట్ హెల్ప్ఫుల్ మ్యాన్. ఈ పిల్లోడు ఎడ్యుకేటెడ్, నిత్యం ప్రజలతో సంబంధం ఉంది. ఉన్న క్యాండిడేచర్లో చాలామంది అడిగారు, అజరుద్దీన్ కంటే కూడా ఈరోజు ఏదైతుందో క్యాండిడేచరే బెటర్. ఆయన కాక ఎవరికి ఇచ్చినా కూడా వాక్ ద రేస్ ఆఫ్ బీఆర్ఎస్ క్యాండిడేట్. ఒకటి ప్రజలతో సంబంధం ఉంది, 4 సార్లు పోటీ చేశాడు, కొన్ని వేల మందితో ఏదైతుందో వాళ్ళకు నిత్యం యాక్టివిటీలో ఉంటారు. అదే ఏరియాలో లోకల్ నాన్ లోకల్ అని కాదు కానీ స్థానికంగా అందుబాటులో చాలా గట్టి అభ్యర్థి, అందుబాటులో ఉన్న వ్యక్తి అతను కానీ అతని తండ్రి కానీ. తో క్యాండిడేట్ మెరిట్ ఉంది.
బట్ బీఆర్ఎస్ అంటే ప్రజా వ్యతిరేకత. ఇప్పుడు సిటీ నేతను అగ్రికల్చరు ఇవన్నీ లేవనుకోండి, రుణమాఫీ ఉందా, లేకపోతే కౌలు రైతుకా, లేకపోతే మన రైతు కూలీలకి ఇవన్నీ హామీలు ఇచ్చిపెట్టండి. మెయిన్ ఇక్కడ అన్ఎంప్లాయిడ్ కూడా ప్రతి డోర్ టు డోర్ తిరుగుతుండ్రు, పార్టీకి సంబంధం లేకుండా. నాకు ఇద్దరు మిత్రులు అంటే వయవాయ ద్వారా ఇంటరాక్ట్ అయ్యారు. నాకు ఎవరో ఉండి ఫోన్ చేయించారు. ఫోన్ చేస్తే ఎలా ఉంది సార్ అంటే, మీరు చెప్పాలి, మీరు ఫీల్డ్ తిరుగుతున్నారు, నేను ఇంట్లో ఉన్నాను కదా అని చెప్పాను. బట్ నిరుద్యోగ భృతి ప్రియాంక గాంధీ మీటింగ్లో మే ఎప్పుడో 2022లో మేల 23 ఎలక్షన్ కదా, 23లోనే ఏదైతుందో హైదరాబాద్ సరౌండింగ్లో ఏదో రంగారెడ్డి ఏరియాలో సభ పెట్టి గ్యారంటీ ఇచ్చారు. దానికి కౌంటర్ కాంగ్రెస్ మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ ముఖ్యమంత్రి గారు 2 మీటింగ్లు పెట్టాడు, జవాబు ఇవ్వాల. వాళ్ళు కూడా 2018 ఎన్నికల్లో 2014 అధికారం వచ్చిన తర్వాత 2018లో 2 కొత్త హామీలు ఇచ్చారు. ఒకటి నిరుద్యోగ భృతి అండ్ ₹1,00,000 రుణమాఫీ. ఆ 2 వాళ్ళు చేయలే. 10 ఏళ్ళ అధికారంలో ఉన్నారు. మొదటిసారి ప్రతి మండలానికి ఒక అద్భుతమైన రెసిడెన్షియల్ స్కూల్, LKG to PG. కూలివాడు కోటీశ్వరుడు ఒకటే రూమ్కి ఇద్దరే. అద్భుతమైన స్కూలు విత్ స్విమ్మింగ్ పూల్ అని చెప్పారు. దళితునికి గిరిజనికి 3 ఎకరాలు అన్నారు. 1 ఎకరం ఉంటే 2 ఇస్తాము, 2 ఉంటే 1 ఇస్తాము, ఏమి లేకపోతే 3 ఇస్తాము అన్నారు. ఎన్ని వేల మందికి ఇచ్చిండ్రు, ఎన్ని ఎకరాలు? 11,000 చిల్లర పంపిను, నామ మాత్రమే. ఏ హామీలు చేసిండ్రు, అది చేసిండ్రు. ఈరోజు లోటు బడ్జెట్ ఉన్నా తెలిసిండి ఈరోజు మేము అనుకోలే అని చెప్తున్నారు, ఇన్ని అప్పులు ఉండే అనేది. ఇది తప్పు. ఈరోజు పెన్షన్ మహిళకు 2,500 చెప్పారు, ఒక్కరికి ఇంతవరకు ఇష్యూ చేయలేదు. దాన్ని బీఆర్ఎస్ ప్రచారం చేస్తుంది. స్కూటీ స్కూల్ లేదు. కళ్యాణ్ లక్ష్మి అంటే ఏదైతే అంతకుముందు షాదీ ముబారక్ అనుకోండి, ముస్లిమ్స్ కళ్యాణ్ లక్ష్మి ₹1,00,000 బదులు 1,00,000+ తులం బంగారం అన్నారు. ఆ ₹1,00,000 లేదు, తులం బంగారం లేదు. ఈ సిటీ వాతావరణంలో ఆటో వాళ్ళకి ఏదైతుందో 10,000 12,000 హామీ ఇచ్చారు. పక్క రాష్ట్రంలో ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయింది. అంత వీక్ ఆఫ్ మనకంటే ఫైనాన్షియల్లీ వీక్, అప్పులున్నది, రిసోర్స్ లేదు. మనకుండి ఏదైతుందో ఈరోజు ఆటో వాళ్ళకి వెళ్ళింది. ఈ ఎఫెక్ట్ ఈ సెగ్మెంట్లో ఏదైతుందో కొన్ని వేల ఆటోలు ఏదైతుందో షేరింగ్ ఆటోలు, 6 మీటర్ ఆటోలు నడుపుతున్నారు. నేను నెలకు యావరేజ్ రోజు 2 అంటే ఒక 60 నుంచి 70 సార్లు ఆటో ఎక్కుతాను. దాదాపు ఒక 8-10 సార్లు నేను షేరింగ్ ఆటో ఎక్కుతాను. బస్సు రష్ ఉంటే నేను కొండాపూర్ నుంచి కనెక్టివిటీ హైటెక్ సిటీ వస్తాను. ఈ ఆటో డిలే అవుతుంది. షేరింగ్ ఉంటుంది కనుక తక్కువ నా గేట్ ముందు ఉంటే ఆ షేరింగ్ ఆటో వచ్చి ఇక్కడ ట్రైన్ ఎక్కి నేను సికింద్రాబాద్ కానీ ఏదైనా ఏరియా లక్కడి కప్పులు పోవాలంటే నేను హైటెక్ దగ్గర మెట్రో ఎక్కుతాను. 100లో అంటే నేను 60-70 ఎక్కుతాను. ఒక 4-5 తప్పితే కామెంట్ చేస్తలేరు. 45-50 మంది నేను చేస్తాను, సార్ మా బిజినెస్ చెడి తక్కువైంది డ్యూ టు ఫ్రీ బస్. లేడీస్కి ఫ్రీ ఇచ్చారు, మగవాడు కూడా దాంట్లో పోతున్నాడు, తప్పదు కదా. ఇంతకుముందు వాళ్ళు ఇద్దరు వచ్చేవాళ్ళు మా ఆటోలో. షేరింగ్ ఆటో ఉంటుంది అక్కడ మియాపూర్ ఏరియా నుంచి ఇటు హైటెక్ సిటీ అంతా షేరింగ్ అయ్యాలి. మొత్తం మీకు టోటల్ ఏదైతుందో ఇక్కడ మైండ్ స్పేస్ నుంచి ఏదైతుందో నార్సింగ్కి ఎవ్రీవేర్. ఇప్పుడు మీకు పంజగుట్ట పోలీస్ స్టేషన్ నుంచి చెక్ పోస్ట్ అంతా షేరింగే. వెనక 3, ముంగట ఏదైతుందో 3. అటోగోలు ఇటోగోలు ముంగట సీట్ దగ్గర అందరు అంటే ఎడ్యుకేటెడ్. అది కూడా బస్సులు టైంకి లేక, ఊబర్ కానీ ఇలా ఇన్ని ఆప్షన్స్ ఉన్నా కూడా స్పీడప్ రాకుండా రేట్ ఎక్కువై ఏదైతుందో ₹20-30 బస్ కంటే ఏదైతే బస్ ఛార్జ్ తోటి ఏదైతుందో ఆటో అవుతుంది. ఆటో వాళ్ళు బాగా తీవ్రంగా ఉన్నారు. ఇంకొకటి కమ్అవుట్ అయింది అంటే ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాకు రాకముందు ఒక ముస్లిం ప్రొఫెసర్ పొలిటికల్ సైన్స్ చదవను, సైంటిఫిక్గా ఓన్లీ ముస్లిం దాని మీద చేశాడు. అతను 7 డివిజన్లో ముస్లిం దాని మీద చేశాడు. అతనికి రాజకీయ సంబంధం లేదు. అతను పొలిటికల్ అతని దగ్గర ఉండే స్టూడెంట్స్ తోటి చేయించాడు పర్ఫెక్ట్గా. మోర్ దాన్ 50% నా దగ్గర ఉంది. నేనే చాలామంది మీడియా పంపిన తర్వాతనే కమ్అవుట్ అయింది. దాంట్లో నమస్తేనే కావచ్చు, ఇంకా చాలా దేంట్లో వచ్చింది అనేది కానీ వైరల్ అయిపోయింది. దాంట్లో ఏదైతుందో ముస్లిమ్స్ హెడ్ ఆఫ్ బీఆర్ఎస్కి ఇచ్చాడు. అతనికి రాజకీయాల సంబంధం లేదు. చాణక్య బీఆర్ఎస్కి మీ ప్రొఫెసర్ గారు ఇచ్చారు. ఇంకొక గౌడ్ అనే అతను ఏదైతుందో మంచిగా చేస్తున్నాడో ఆఫీస్ పెట్టి హైటెక్ దగ్గర నిన్న మాట్లాడాను. ఈజ్ ఆఫ్
ఎడ్జ్ ఆఫ్ బీఆర్ఎస్ ఇచ్చారు. ఓకే. తర్వాత ఒక ఆంధ్రప్రదేశ్ ఏది నేను అనుకుంటున్నా ఇదేంది మన ఆత్మసాక్షి అదో చేంజ్ అయింది కదా, అతను కూడా నేషనల్ లెవెల్ ఏ విధంగా చేస్తాడో ఏం సంగతి నేను క్రిటిక్ పోదలుచుకోలేదు. ఆల్రెడీ బీహార్లో అంటే కొన్ని అట్టర్లీ ఫ్లాప్ అయినాయి. నిన్న మాట్లాడినప్పుడు 2 days నుంచి చేస్తున్నాను, నిన్న నైట్లో కూడా మాట్లాడాను, మొన్న మాట్లాడాను, ఈ రోజుకేదో కంప్లీట్ అవుతున్నది. ఎడ్జ్ అంటే టఫ్ ఉందని చెప్పాడు అతను ఆత్మసాక్షి. ఒక సర్వే ఏదో కాంగ్రెస్ కు ఇచ్చినట్టు నేను అబ్జర్వ్ చేయాలి, అది మీరు చెప్పాలి. ఇంకోటి తర్వాత నాకున్న సమాచారం మొన్నటి వరకు ఈవెన్ ప్రభుత్వ నిఘా విభాగం కూడా ఆల్మోస్ట్ ఆల్ 5% ఎడ్జ్ ఇచ్చింది అనేది. నేషనల్ లెవెల్లో నెంబర్ 5లో వస్తారని చెప్తున్నా కదా, 10-15 సంవత్సరాలకెళ్ళి అంటే బీఆర్ఎస్ 5% వాళ్ళు కూడా 5% అనుకున్నది అనేది మొన్నటి వరకు. ఓకే. అంటే నాకు చెప్పిన వాళ్ళు కూడా అథెంటిక్ పర్సన్సే 5% ఉందనేది. బట్ ఏదైతుందో అది సీఎం గారి దగ్గర ఉంటుంది. తర్వాత నాకు సంబంధించిన ఇంకో అతను నేషనల్ లెవెల్లో ఢిల్లీలో టాప్ ఆఫ్ మీ ఎలక్ట్రానిక్ మీడియా ఇప్పుడు ఇన్ని పుట్టుకొచ్చినాయి, అప్పుడు 4-5 పనిచేసిన వాడు ప్రొఫెషనల్గా పనిచేస్తున్నాడు. అతను కూడా నిన్న కంప్లీట్ అయింది. ఇట్ ఈస్ ద ఎడ్జ్ ఆఫ్ బీఆర్ఎస్ అని చెప్పాడు. నైట్లో 2 సార్లు మాట్లాడాను. ఈజ్ ఎ వెరీ పాపులర్ మ్యాన్ అండ్ పర్ఫెక్ట్ చేస్తున్నాడు. మరి సర్వేలు చూస్తే మాత్రము భయంకరంగా ఉన్నాయి. నాకేదైతుందో వ్యక్తిగతంగా మాత్రం ఏదైతుందో కాంగ్రెస్ డ్యూ టు మైనార్టీ ఓట్లు క్యాండిడేచర్ మెరిట్ సపోర్ట్ ఉంది, ఎంఐఎం సపోర్ట్ ఉంది. ఎంఐఎం ఫాలో అయ్యేది ఒక ముస్లిమ్స్ ఒక 50% అవుతారు, అదర్ 50% ఎంఐఎం ఫాలో అయ్యారు. ఎందుకంటే వాళ్ళకు కూడా కోపం ఉంది. వీళ్ళు ఒక ఓల్డ్ సిటీనే పట్టించుకుంటారు, ఓల్డ్ సిటీనే పోటీ చేస్తారు. ఎందుకు ఇక్కడ పోటీ చేయరు, ఎందుకు నిజామాబాద్ చేయరు, ఎందుకు మన బోధన్ చేయరు, ఎందుకు ఆదిలాబాద్ చేయరు, ఎందుకు బైసా చేయరు, వై రాజేంద్ర నగర్ ఎందుకు చేయరు? ఓట్లు నిజామాబాద్లో కూడా 70, కరీంనగర్లో 65-70, నిజామాబాద్లో 75-80 ఉన్నాయి, 50 పైన బోధన్లో ఉన్నాయి, బైసాలో 50 ఉన్నాయి, ఆదిలాబాద్లో 35-40 ఉన్నాయి. వై? ఎక్కడో బీహార్లో పోయి, ఎక్కడో బెంగాల్లో పోయి, ఎక్కడో యూపీలో పోయి, మహారాష్ట్రలో పోయి చేస్తున్నారు, కర్ణాటకలో పోయి చేస్తున్నారు, ఇక్కడ ఎందుకు చేస్తలేరు అంటే వాళ్ళు ఓన్లీ ఓల్డ్ సిటీ పాయింట్ ఆఫ్ వ్యూనే ఆలోచిస్తారు, ఆ ప్రాబ్లమ్స్ని అటెంప్ట్ చేస్తారనేది ఒక భావన ఉండి ఏదైతుందో అదర్ కాన్స్టిట్యున్సీలు ఏదైతుందో ప్రభావం రాజేంద్ర నగర్లో ఉంది, జూబ్లీహిల్స్లో ఉన్నా కూడా. బట్ బిలో 50% వాళ్ళ క్యాండిడేట్ కూడా చేసినప్పుడు మనం చూసాం. ఈయన చేసినప్పుడు 40,000 ఓట్లే. మరి యాదవులు బీసీ 2014 చేశాడు కదా, 18లో అయితే ఇండిపెండెంట్ చేసిండు, 23లో పోటీ చేయలే కాంగ్రెస్. ఈవెన్ నేను అనుకుంటున్నా ఒకసారి కార్పొరేటర్ కూడా చేశాడు, గెలవలేదు. తో ఓటింగ్ ప్యాటర్న్ రాలేదన్నట్టే కదా. తో ఏది ఏమైనా కౌంటర్ కాంగ్రెస్ ప్రాపర్గా చేయడం లేదు. వీళ్ళు క్యాండిడేచర్ మొదలు డిక్లేర్ చేసిండ్రు. ఫీల్డ్ మీద ఏదైతుందో ఎమ్మెల్యేలు కానీ, మాజీ మంత్రులు కానీ, మున్సిపల్ చైర్మన్లు కానీ పర్ఫెక్ట్గా ఆ 6 గ్యారంటీస్ ఏదైతుందో ప్రతి ఇంటికి ఇవ్వకుండా డోర్ టు డోర్ పర్ఫెక్ట్గా ప్రచారం చేస్తున్నారు. అవును, కాంగ్రెస్లో కార్డ్ అని. నేను చైల్డ్హుడ్ దశ నుంచి 67 నుంచి నా 18 ఏళ్ళకే నేను కాంగ్రెస్ రాజకీయాలు చూస్తున్నా. మైకులు రాష్ట్ర మంత్రులు కానీ లేకపోతే అది కానీ ఎంతైతే ఉంటుందో అంత సిన్సియర్గా అంత చెమట ఉరిసే పరిస్థితి లేదు. నిన్న సీఎం గారు అన్నారుగా, తనే చెప్తున్నాడు అనుకోండి, తనే చెప్తున్నాడు. ఇంకొకటి ఒక సిగ్నల్స్ ఏం పోయినాయి అంటే ఈరోజు ఆదరబాదరగా అజరుద్దీన్ గారిని మంత్రి చేయడంతో ఏదైతుందో అంటే కాంగ్రెస్ భయపడుతుంది, ఓటమి భయపడుతుంది అనేది ఒక మెసేజ్. న్యూట్రల్ ఓట్స్ ఎన్ని పార్టీలు ఉన్నా ఇవాళ యూపీలో ఉంది కాంగ్రెస్ అంటే తక్కువ పర్సెంట్, బిలో 5-6 వస్తుంది, 8% వస్తున్నది. సమాజ్వాదీ అండ్ బీఎస్పీ అండ్ ప్లస్ బీజేపీ ఉన్నా కూడా న్యూట్రల్ ఓటు 15-20% ఉంటాయి. అది పోలింగ్కు ముందు లా అండ్ ఆర్డరు, ప్రైజ్ రైస్, అక్కడ ఎమ్మెల్యే ప్రభుత్వ పనితీరుని బట్టి ఓటు డిసైడ్ 2-3 రోజుల ముందుగా డిసైడ్ చేసుకుంటాడు. ఆ న్యూట్రల్ ఓటు మీద ఏదైతుందో ఈ అజరుద్దీన్ గారిని మంత్రి ఇవ్వడం అనేది ఎఫెక్ట్ అయింది, భయపడుతుంది అనేది. ఈరోజు మంత్రి ఇచ్చారు, 3 రోజులైంది. పోర్ట్ఫోలియో ఇవ్వడానికి 3 రోజులకి ఎందుకంటే అభ్యంతరం? ఎప్పుడైనా కానీ మంత్రివర్గం ఎక్కడ జరిగినా కూడా అటు రాష్ట్రపతి భవన్ కానీ కేంద్రంలో, రాష్ట్రాల్లో కానీ ఇంప్లీట్ ఫోటో సెషన్ ఉంటుంది, హెడ్ హోమ్ ఉంటుంది, ఏది స్వీట్ స్నాక్స్ మంత్రులు అండ్ కవర్ అక్కనే ఇచ్చేస్తారు పోర్ట్ఫోలియో. ఎవరికి? గవర్నర్కి సంబంధం లేదు పోర్ట్ఫోలియో. ఇమీడియట్ ముఖ్యమంత్రి గారు ఒక కవర్లో పెడతారు, అక్కడ జిఏడి నుంచి ఇమీడియట్గా పోర్ట్ఫోలియో ఉంటుంది జనరల్. అటువంటిది ఒకే ఒక మంత్రిని తీసుకొని ఆదరబాదరగా ఈరోజు 3 రోజుల నుంచి అతనికి అది లేదు.
దాంతో పత్రికల్లో ప్రజల్లో ఏం కథనాలు వస్తున్నాయి, అతనికి మైనార్టీ అంటే మైనార్టీ కాదు, నాకు హోమ్ కావాలి, Correct. ఏదైతుందో హోమ్ శాఖ అక్కడ ఆల్రెడీ మన బీఆర్ఎస్లో ఇచ్చారు, అవును. మాకు ఇప్పుడు హోమ్ కావాలి అనేది ఏదైతుందో అదొక రూమర్స్, అది అయిపోయింది కదా, కరెక్ట్. అది డ్యామేజ్ అయింది. ఇంతవరకు భారతదేశ చరిత్రలో, ఇండియన్ హిస్టరీలో ఎనీ రీజనల్ పార్టీ ఆర్ నేషనల్ పార్టీ ఏ ఒక్కటి ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష నాయకునిగా మాజీ ముఖ్యమంత్రిగా తిరిగిందా, అది వేరే సంగతి. అవును. నంద్యాల 16-17 రోజులు తిరిగిండు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకునిగా. అవును. ఓడిపోయారు. ఇప్పుడు బ్రహ్మానంద రెడ్డి అని ఏది మన ఆమె అఖిల అఖిల ప్రియ వాళ్ళ బ్రదర్ బ్రదర్ గెలిచాడు. బ్రదర్ అంటే పెద్దనాన్న చిన్న పెద్దనాన్న కొడుకు. అవును. అయితే అది వేరే సంగతి. కానీ ఒక ముఖ్యమంత్రిగా ఉండి 6 ఈవినింగ్స్ 4 ఈవినింగ్స్ ఏమో రోడ్ షో, రెండేమో సైకిల్ మోటార్, ఒక ముఖ్యమంత్రిగా సైకిల్ మోటార్ మీద ప్రచారం చేసిన సంఘటన ఇంతవరకు ఇండియన్ హిస్టరీలో లేదు. అవును. 2 hours 3 hours 2 days అంటే షెడ్యూల్ ఇచ్చిన ప్రకారం అవును. చేస్తారా లేదా. కానీ ఇది పబ్లిక్ సంకేతం ఏం పోతుంది, భయపడుతుందనే వాతావరణం ఏదైతుందో పోతుంది. తను చెప్పడమే కాదు, పత్రికల కథలో కాంగ్రెస్ టీఆర్ఎస్ అయితే గట్టిగా పనిచేస్తుందో చేయడం లేదు. ఇక బీజేపీ పోయినసారి ఎంతో 25,000 వచ్చాయి, 20,000 మైనస్ వచ్చింది ఎంపీ సీటుకు, ఎవరికి, మన కిషన్ రెడ్డి గారికి. ఇక్కడ నేను అనుకుంటున్న ఈసారి అంటే కాంగ్రెస్ మీద కోపం ఉంటే, కాంగ్రెస్ మీద ప్రజల్లో ఈ పథకాలు చేసింది. ఇప్పుడు ఒకటి నిరుద్యోగ వృత్తి ఇప్పుడు సిటీలో, అది రెండోది ఆటో, మూడోది తులం బంగారం, అండ్ పెన్షన్ 2,000 నుంచి ఏదైతుందో 4,000 200-250 ఉండే కాంగ్రెస్ పీరియడ్లో అప్ టు 2014, అది 2,000 చేశాడు. అంటే 10 సంవత్సరాల్లో పెంచుతూ పోయాడు. దాన్ని 4,000 చేస్తామని హామీ ఇచ్చినాం. ₹1 ఇప్పటి వరకు పెంచలేదు. కొత్త పెన్షన్ శాంక్షన్ కాలే. ఇప్పుడు ఇక్కడ ఉండే వాతావరణం వేరే ఎక్కడైనా ఏం సంగతి ఇచ్చిపెట్టాడు. ఇక్కడ జరిగింది ఏంది, ఒకటి బస్సు, రెండవది ఏదైతుందో 500 సిలిండర్ అండ్ 200 యూనిట్స్ కరెంట్. 200 కంటే ఒకటైనా కూడా కంప్లీట్గా ఒకసారి ఎక్సెస్ అయిందంటే మళ్ళీ ఆ పథకం ఏదైతుందో వాళ్ళకి ఇంప్లిమెంట్ కాదనేది. తో ఇవి తప్పితే వేరే పథకాలు ఏదైతుందో సన్న బియ్యం, దాంట్లో కేంద్రము ఎంత ఉంది ఏం సంగతి అనేది వాళ్ళు అంటున్నారు. బీజేపీ వాళ్ళు దేశమంతా ఇస్తున్నాం ఇవాళ సన్నం బియ్యం అని. అవును. మా కంట్రిబ్యూషన్ ఎంత ఉందని వాళ్ళు చెప్తున్నారు. దానికి నువ్వు జవాబు చెప్పాలి కదా, కేంద్రం కంట్రిబ్యూషన్ ఎంత, మీదెంత, సన్నం బియ్యం వల్ల ఎంత డిఫరెన్స్ వచ్చింది. వాళ్ళు మేము దేశమంతా ఇస్తాను, దేశమంతా ఇస్తుని రాలేదా మీకు? అన్ని కమిటీలు ఉన్నాయి కదా, మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు కదా. ఒకటి ఓటమి గెలుపు అనేది స్పిరిట్గా తీసుకోవాలి. జనరల్ ఎలక్షన్లో ప్రధాని ఉండి ఓడిపోయిందా, చీఫ్ మినిస్టర్ అని. ఇవాళ యూపీ యోగి గారు చీఫ్ మినిస్టర్ అయ్యారు, ఎంపీగా ఉండి లోక్సభ సభ గోరఖ్పూర్ అనుకుంటా. డిప్యూటీ సీఎం కూడా ఏదైతుందో ఎంపీ ఉండేయాడు ఫస్ట్ టైం అయినప్పుడు. 2 ఉప ఎన్నికల్లో ఓడిపోయిందండి. అవును. 2 సీట్లు ఓడిపోయినారు వాళ్ళు. జనరల్ వచ్చే వరకు కంటిన్యూ గవర్నమెంట్ వస్తున్నది. ఉప ఎన్నిక అనేది అవుతుందో ఇంత ప్రిస్టేజ్ తీసుకునడం వల్ల కాంగ్రెస్కు ఓటమి భయం ఉందనేది ఒక వాతావరణం న్యూట్రల్ ఓటు మీద పోతున్నది. సైకలాజికల్గా మీ దగ్గర ఉండే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రచారం చేసే కాంగ్రెస్ నాయకులకు కానీ అరే సీఎంఏ భయపడుతుండనే వాతావరణం. అంటే నేను మాట్లాడిన వాళ్ళు మాట్లాడకుండా చెప్పడం లేదు. అవునవును. ఏ ప్రెస్ మిత్రునికి మాట్లాడినా, ఏ ఓటర్కి మాట్లాడినా, కామన్గా రాజకీయాలు డిస్కస్ చేసే మేము సోషల్ యాక్టివిటీలో ఎక్కడన్నా ఫంక్షన్స్లో కలిస్తే కూడా ఎవ్రీబడీస్ అఫ్రేడ్, భయపడుతుండనే వాతావరణాన్ని కల్పించారు. నిన్న సీఎం అన్నారుగా, బీఆర్ఎస్ సోషల్ మీడియా చేస్తున్న ప్రచారాన్ని ఒక్క మంత్రి కూడా తిప్పికొట్టట్లేదు, మీరు ఇలాగే తిప్పికొట్టకపోతే ఇంకా మీ రిజల్ట్ ఎట్లుంటుందో నేను చెప్పలేను అన్నట్లుగా. సార్ నేను అడుగుతా, అది ముఖ్యమంత్రి గారి వాదన 100% కరెక్ట్. ఈరోజు 2 మీటింగ్లో నువ్వు 2014లో ఏమి హామీ ఇచ్చినావు, 10 సంవత్సరాల్లో నువ్వు అమలు చేసినావా? 3 ఎకరాలు కానీ తర్వాత ఏతుందో మన దళితుల గిరిజనులకు చేసినవా? అది హైదరాబాద్కు సంబంధం లేదనుకోండి, హైదరాబాద్ ఈ సీటు మీద. బట్ రెండోసారి నిరుద్యోగ వృత్తి ఇస్ వెరీ ఇంపార్టెంట్, అది అమలు చేసినవా? మేము 2 ఏళ్ళు కాలే ఇంకా కంప్లీట్, వీఆర్ రికవర్ చేస్తుంది. 10 ఏళ్ళ తర్వాత మేము అధికారం వచ్చినాం, ఇబ్బందుల్లో ఆర్థికంగా ఉన్నాం. ఓపెన్గా చెప్తున్నా, మేము రికవర్ చేసుకుంటున్నాం, రెవెన్యూ పెంచుకుంటున్నాం. మేము ఇచ్చిన హామీలు ఈ 5 సంవత్సరాల లోపల కంప్లీట్ చేస్తామని కనీసం ఒక మాట చెప్పొచ్చు కదా. ఆ మాటే మాట్లాడట్లే. ముఖ్యమంత్రి గారు ఏమన్నట్టుగా వస్తుంది పత్రికల కథనాలు, మీరు కౌంటర్ చేయడం లేదని. తన పబ్లిక్ మీటింగ్లో దూషణ పర్వం చేయకుండా బిల్లా రంగన, దొంగన, లంగన ఏదైతుందో, నీ చెల్లేమన్నది,
ఇవన్నీ భాషణ కాదు. అవును. అక్యురేట్ ఓటర్కు మనసులో ఉండేది. ఒకటి, తను ధారాళంగా మాట్లాడతాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ అధికారం రావడానికి అంది ఒక ముఖ్యమంత్రిగా హుందాగా ఉండవలసిన అవసరం ఉంది. 1, కొంత మనం ఈ బై ఎలక్షన్ కనుక మీ దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయి, తో మీరేదైతుందో చెప్పేదాన్ని ఏదైతుందో కరెక్ట్గా మీ ఏదైతే చెప్పడము మెసేజ్ జనాలకు పోతుందో మంత్రులు కానీ ఇంకెవరు చెప్తే పోదు. కరెక్ట్గా కౌంటర్ మీరు ఇవ్వాలా. మీరు పబ్లిక్ మీటింగ్లో అక్యురేట్గా కొన్ని పాయింట్స్ రాసుకొని ధారాళంగా మాట్లాడినప్పుడు ఇవన్నీ రావు. మన బాడీ లాంగ్వేజ్ మొదల నుంచి ఏం అలవాటు అయిపోయిందంటే తెలుగుదేశంలో ఉన్న దీంట్లో వచ్చినా కూడా అపోజిషన్ మైండ్ ఆఫ్ ఆ పవర్ రావడానికి అధికారం రావడానికి మాట్లాడినట్టు కనబడుతుంది. ఈరోజు అధికారం వచ్చినా కూడా ఆ మాటలు ఏదైతుందో ప్రజలకు కార్యకర్తలకు రుచించడం లేదు. లేదు. దాన్ని మీరు ఏదైతుందో మీరు నిరుద్యోగ భృతి అని ఇంటింటికి ప్రచారం చేస్తుంటే ఇచ్చిన వాని మీరు 10 ఏళ్ళ అధికారం ఉంది, రెండోసారి 2 హామీలు ఇచ్చిండ్రు. 1,00,000 రూపాయలు రుణమాఫీ, నిరుద్యోగ భృతి. ఏ ఒక్కరికన్నా ఇచ్చిండ్రా మీరు? అది చెప్పాలి కదా. కనీసం ఈ కార్యాచరణ ఉంది, ఇన్ని రోజుల తర్వాత మొదలు పెడతాము. నెంబర్ 2, ఓటర్స్కి ఏమని అప్పీల్ చేసిండ్రు? మీరు ఇక్కడ బీఆర్ఎస్ని గెలిపించితే అంటే మీకు అనుమానం ఉందనేది జనం అనుకుంటున్నారు. మీరే అనుమానం కల్పించారు. మాకు వాగ్దరేస్ అసలు వాళ్ళు కౌంటే కాదు అనేది దాంట్లో ఈజీ కొట్టేసేయాలి. గెలిపించితే సన్న బియ్యం రద్దు అవుతాయి, కరెంటు బంద్ అవుతుంది, సిలిండర్ బంద్ అవుతుంది. ఈ విధంగా ఏదైతుందో మీరు ఈ పథకాలు రద్దు అవుతాయి అంటే ఎందుకోసం చెప్పినట్టు? అది తెల్లారి మొత్తం టీవీలో కానీ ఆల్ పేపర్స్ ఇంక్లూడింగ్ ఆఫ్ న్యూట్రల్న మీకు న్యూట్రల్గా సపోర్ట్ చేస్తున్న ఈనాడు కానీ జ్యోతి కానీ అన్నిట్లో బ్యానర్ ఐటమ్ అయిపోయింది. అంతే కదా. ఇంకా ఈ పథకాలు రద్దు అయితే అంటే 3 ఏళ్ళు అధికారం ఉంది. అధికారం మీరైతే 10 ఏళ్ళు ఉంటుంది అంటున్నారు. 3 ఏళ్ళ వరకు ఏం పీకలేరు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. వాళ్ళు ఫామ్ చేసే అవకాశం లేదు. 500 రోజుల్లో ఏదైతుందో అంటే 16-17 నెలల్లో అధికారం వస్తుంది అంటుండ్రు. 15 నుంచి 16 నెలల్లో ఎట్లా వస్తుందా నువ్వు అనేది దాన్ని ఎలాబొరేట్గా కౌంటర్ చేయాలి కదా. ఏ పద్ధతిలో వస్తాయి? నీ దగ్గర 39 మందిలో ఒకరు చనిపోయింది, ఓడిపోయారు, 38 అయినారు. 38లో 10 మంది బయటకు వచ్చిండ్రు, ఇంకోటి చనిపోయిన ఎలక్షన్ రిజల్ట్ రాలే. నీ దగ్గర ఉంది ఏదైతుందో 28 మందే. 28 మందితో నీకు ఎట్లా ప్రభుత్వం ఫామ్ అవుతుంది? ఎంఐఎం మీతో లేదు, బీజేపీతో మీకు ఏదైతుందో వాళ్ళు సపరేట్ ఉన్నారు 8 అని ఏదైతే అతను మాట్లాడుతుండో ఇది ప్రశ్నించవలసిన అవసరం ఏదైతుందో ముఖ్యమంత్రిగా ఉంది. ఈ పాయింట్స్ మర్చిపోయి మనం ఏదైతుందో కౌంటర్ చేయాలనేది మీరు చేయకుండా మంత్రులకో పార్టీ నాయకులకు చెప్పడం వల్ల దాంట్లో లాభం లేదు. దే ఆర్ నాట్ కౌంటర్ ప్రాపర్. వ్యక్తిగత దూషణ. 40 మంది స్టార్ క్యాంపైనర్స్ని వేశారు. ఎక్కడ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు? ఆ 40 మంది ఎక్కడున్నారో కూడా అంటే మనమైతే చూడట్లే. జనరల్గానైతే భయంకరంగా ఈరోజు విజువల్ చూస్తే అది మాట్లాడించినట్టుగా అది బీఆర్ఎస్ ఫేవర్గా ఉండేదా, కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉండే సోషల్ మీడియానా, నేను దాని వివరాలకు పోదలుచుకోలేదు. బట్ అక్కడ మాట్లాడించిన లేడీస్ కానీ స్పాంటేనియస్గా చెప్తా ఉంటే భయంకరంగా ఉందండి. నేను నిన్న రాత్రి మొన్న రాత్రి కొందరు పంపుతా ఉంటే చూసిన, నేను కొందరు ఫ్రెండ్స్ ఒపీనియన్ కోసం ఫార్వర్డ్ చేసిన. ఇదేమన్నా చెప్పించినట్టు అక్కడ ఉండే లేడీస్ని జమ చేసి చెప్పించినట్టుందా? ఓపెన్ అప్ అవుతుండండి. ఓపెన్ భయంకరంగా మాట్లాడుతున్నారు. మేము వెయ్యమనేది అవుతుందో వెయ్యము. ఏమిచ్చిండు ఆయన మాకు? ఏమిచ్చిండు? ముసలోళ్ళు అంటే 80-85 ఏళ్ళు కూడా కూర్చుండి బొంగనే పెట్టంగానే మాట్లాడుతున్నంటే ఈ సోషల్ మీడియాలో వచ్చేది కానీ తర్వాత సర్వేలు కానీ భయంకరంగా ఉన్నాయి. స్టిల్ అయినా నాకు వ్యక్తిగత అభిప్రాయం మాత్రము ఇది బెట్టింగ్ కూడా బెట్టింగ్ అంటే ఈ బుక్కీస్ ఏదైతే బెట్టింగ్ ఉంటుంటుందో చాలా పర్ఫెక్ట్. వాళ్ళు కూడా కొన్ని ఏజెన్సీస్ సర్వే చేస్తారు దేశంలో. అంటే ఇది ఎంత బెట్టింగ్ నడుస్తుందో నాకు ఐడియా లేదు. ఫస్ట్ 20,000 రాదు అనేది బెట్టింగ్ నడిచింది.